సప్పుడు గంట గా మెట్రో రైలు ఎక్కింది నిమ్మలమబ్బా. టికెట్ తీసుకొని నిలబడితిమా అంటే 5 నిమిషాలలోనే బండొస్తుంది. అదే డోర్లు తెరుస్తుంది. లోపలికి పోయి సీట్లుంటే కూసుంటాం, లేకుంటే నిలబడ్డా మంచిదే. చల్లటి గాలి చూస్తుండగానే దిగాల్సిన టేషన్. వశవడనీయని ఎండలకైతే అదే నయం. మరి ఇంతకు ఇప్పుడు చెప్పుకునే వార్త ఏందంటే, మీదికెళ్ళి ఎండ దంచబట్టే ఏం ట్రాఫిక్ రా నాయన. కారు ముంగటికి గదిలదాయే, బండి వెనకకు పోదాయే అని చెమటలు కక్కుతుంటాం రోడ్ల మీద. మరి ఎందుకు ఇట్లా అవుతుందో తెలుసుకుందామని సైబరాబాద్ పోలీసులు హైటెక్ సిటీ ఏరియాలో సడక్ల మీద నిలబడి ఎన్ని కార్లు వస్తున్నాయి, ఎన్ని బండ్లు వస్తున్నాయి, ఒక్కరెందరు పోతున్నారు, ఇద్దరు ఎందరు పోతున్నారో తెలుసుకున్నారట టెక్నాలజీ టెక్నిక్ తోటి. ఓ గంట సేపు నజరేసే 13,500 బండ్లు రయ్యమని ఉరుకుతే కేబుల్ బ్రిడ్జ్ మీద మనకు 1,20,000 వెహికల్స్ డే మొత్తంలో అక్కడ నుంచి పోవడం జరుగుతుంది. దాదాపు ఒక గంట పరిధిలో 10,500 నుంచి ఇంకా అధికంగా వెహికల్స్ 4 సైడ్ రోడ్ల నుంచి వెళ్లడం జరిగింది. డబుల్ ఆక్యుపెన్స్ ఉన్నటువంటి వెహికల్స్ ఒక 3,584, సింగిల్ ఆక్యుపెన్స్ వచ్చేసి 6,554. కార్ అయినా బైక్ అయినా ఒక్కొక్కరు పోయేటి 10,000 చిల్లరుంటే 2-3 పోయేటి ఉత్త 3,000 అంటే అల్క 5 పోయే కాల్ రా ఒకలే పోతున్నట్టు. గిట్లా మనిషో కార్ వేసుకొని వస్తే ఇక రోడ్లు ఏం చాలుతాయి, ట్రాఫిక్ జామ్ కాకుంటే ఏముంటది. కొందరు అయితే ఇంట్లో 4 ఉంటే తలా ఓ దాంట్లో తిరుగుడేనాయే. ఇండివిజువల్స్ వెహికల్స్ వాడి వస్తున్నారో వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయాలా. అంటే ఒక 5 మంది 4 కలిసి మనం ఒక వెహికల్ కార్ పులింగ్ చేసుకొని ఆ విధంగా రావడం వల్ల వెహికల్ కొద్దిగా రద్దీ తగ్గించవచ్చు. వాళ్ళకు ఇంధనం ఖర్చు కూడా తక్కువ అవుతుంది, రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది, ట్రాఫిక్ చాలానస్ పడకుండా ఉంటాయి. హాగో మీ కథ ముద్దుగానే ఉన్నది. కారు కొనుక్కున్నదే తిరుగుతానికాయే, అది ఇంట్లో పెట్టి ఆటోలా బస్సులో పోమంటారా అని గరం కాకుండ్రే. పోలీసుల మాట ఏంటంటే ఇట్లా ఒక్కొక్కరు పోయే బస్సులు ఒకటే ఆఫీస్ కు పోయేటోళ్ళు, ఒకటే ఏరియాలో జాబులు చేసేటోళ్ళు ఒక్క దాంట్లో పోతే కొంత నయము అంటున్నారు. అట్లా డీజిల్ పెట్రోల్ ఎక్కువ కాదు, అందరికి ఖర్చు తప్పుతుందని ఒక పారి ఆలోచన వేయనరని కోరుతున్నారు. లేదు మా కాలరా మేమే పోతాము, ఎంత పెట్రోల్ అయినా పోసుకుంటామంటే మీ ఇష్టం గాని ట్రాఫిక్ జామ్లు అయితేనే రంది వాడద్దు, మనం రోడ్ ఎక్కగానే ఎడల్పు కావాలని ఆశపడద్దు, అన్నిటి కోర్చుకొని నిమ్మలంగా పోవాలన్నట్టు.